తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి చేరిన వరద నీరు పారుతోంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని శుద్ధగడ్డ అంటారండి. ఈ శుద్ధగడ్డ కాల ఉధృతికి కాకినాడ జిల్లాలో ఏలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శుద్ధగడ్డ వాగు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. గొల్లప్రోలులోని కొత్త కాలనీ వాసులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు నిచ్చెనలెక్కి బ్రిడ్జి దిగుతున్నారు. దీన్ని శుద్ధగడ్డ అంటారండి. ఈ శుద్ధగడ్డ కాల ఉధృతికి ఇక్కడ వందలాది ఎకరాలు గత ప్రభుత్వంలో రోడ్లు లేవు, జారి బండి మీద స్కిట్ అవుతున్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ వరదలు. ఇదే ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుద్దో మరి రాజకీయ నాయకులు స్పందించాలని కోరుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంపు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో 500 కుటుంబాలకు వరద కష్టాలు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి 4 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ఇరువైపులా అప్రోచ్ రోడ్లు పూర్తి కాకపోవడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో